నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. ఏపీలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం. ఇది దేశంలోనే తొలిసారిగా మెగా సమావేశమన్న ప్రభుత్వం. గిన్నిస్ రికార్డ్ అవుతుందని చెప్పిన సీఎం చంద్రబాబు విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు చెప్పేవి ఆచరణ సాధ్యం కాని నిజాలు. సమావేశాలు నిర్వహిస్తే చదువులు బాగుపడతాయా? ప్రభుత్వ విద్యకు పేదలు ఎందుకు దూరం అయ్యారు? ఖర్చుకు వెనుకాడకుండా ప్రైవేట్కే ఎందుకు వెళుతున్నారు? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విద్యా ప్రమాణాలు పెంచుతాయా? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎందరు? వచ్చే ఏడాదికి ఆ సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా? రాజకీయ నాయకులు అధికారుల పిల్లలు ప్రైవేట్కు, సర్కార్ బడి అంటే నిరుపేదలకు కేంద్రాలుగా ముద్ర చెప్పే నీతి మాటలు విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తాయా? తదితర అంశాల గురించి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏదైతే ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతూ ఈ యొక్క సదస్సులు పెడుతుందో వాటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం ఈ డ్రైవ్లో తెలుసుకుందాం. చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విద్యతోనే ఏదైనా సాధ్యమన్న ఆయన మీ బిడ్డల్ని చదువుల వైపు ప్రోత్సహించండని తల్లిదండ్రులకు ఉద్బోధించారు. ప్రతిరోజు రాజకీయాలు మాట్లాడే చంద్రబాబు చదువు గురించి ఈ మాటలు ఎందుకు చెప్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కుతుందని చెప్పుకొచ్చారు. విద్య కోసం చెబుతూనే రాజకీయం చేశారు. వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి కానీ ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా క్లియర్గా చెప్పాడు, మీ దగ్గర అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం.
ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలు ఉండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు. అదేదో కూరగాయల పంట మారిగా, అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చాం. చంద్రబాబు చదువుల కోసం తాపత్రయపడటం ఆహ్వానించదగిన విషయమే. కానీ అందుకు పండుగల కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం లేదు. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, సర్కార్ చదువు అంటేనే దూరంగా ఉంటున్నారు పేద మధ్యతరగతి ప్రజలు. ఆ పరిస్థితి రావడానికి పేద మధ్యతరగతి ప్రజలే బాధ్యులా, లేక ఇంతకాలం పరిపాలన చేసిన రాజకీయ పార్టీలా? ఆ విషయాన్ని మర్చిపోయి ప్రజలకు ఇప్పుడేదో చదువు ప్రాముఖ్యత చెప్పడం అంటే వినేవారికి విచిత్రంగానే అనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడైనా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు, BA చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక హిందూ కుటుంబమే కాదు, ఒక ముస్లిం కుటుంబమే కాదు, ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్ళెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని. భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే చరిత్ర జోలికి వెళ్లకుండా ఇప్పటికిప్పుడు లెక్కలు తీస్తే ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారు, ప్రభుత్వ చదువులపై నమ్మకం లేకుండా ఖర్చుకు వెనుకడుగు వేయకుండా ప్రైవేటు చదువులు ఎంతమంది చదువుతున్నారు అనే లెక్కలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. వాటిని వెంటనే ప్రకటించి ఏ విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు తీసుకురావడం ద్వారా వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకుంటే వచ్చేది రికార్డు అవుతుంది. కానీ ఎక్కువ మందిని పోగు చేసి కాగితాల్లో రికార్డు చేయడం ద్వారా ఫలితం ఏముంటుంది? ఇలాంటి సమావేశాలు దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు. దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం ఇది చేసుకుంటున్నాం. ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్వేర్ పైనే, అంటే బిల్డింగులు కావాలి, టీచర్లు కావాలి, ఇవన్నీ కూడా చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూస్తే కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు, శశిధర్ గారు. ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి, ఒక పక్క టీచర్, ఇంకొక పక్క తల్లి తండ్రి.
విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కాబట్టి ఆదర్శంగా ఉండాలంటే ప్రతిరోజు రాజకీయ విమర్శలు, బూతులు తిట్టుకోవడం మానుకోవాలని ఎమ్మెల్యేలకు సూచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఎమ్మెల్యే వారంలో ఒకరోజు ఏదో ఒక పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో సమాజం గురించి, విలువల గురించి, విద్యా ప్రాముఖ్యత గురించి వివరించేలా చూడాలి. అన్నిటికీ మించి రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన పిల్లలు, అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా చర్యలు తీసుకుంటే నిజమైన ఆదర్శం అవుతుంది. కానీ ఆ ఒక్క ప్రశ్న అడిగితే ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివి అనే సమాధానం వినిపిస్తారు. నీతులు చెప్పేందుకు మాత్రమే కాదు, ఆచరించేందుకు కూడా అని ఎక్కువ మంది భావిస్తేనే విద్యా వ్యవస్థలో చంద్రబాబు అనుకున్న మార్పులు వస్తాయి. కనిపిస్తారు. నేను ఎప్పుడూ పిల్లలను చూస్తే నాకు మా అబ్బాయి దేవాంశ్ గుర్తొస్తాడు. అందుకే నాకు ఎంత పని ఒత్తిడున్నా, పాదయాత్రలో కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది కార్యక్రమం అనుకున్న, పిల్లలు వస్తే మటుకు ఆగేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వాళ్ళతో ఆడుకునేవాడిని. పిల్లల భవిష్యత్తు బంగారంలాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు. లీడర్ అయినా, ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా, లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు. ఎడ్యుకేషన్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా, అంటే ఒక మోడల్గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఈ మెగా పీటీఎం అనేది తొలి అడుగు. ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు వద్దు బ్రో. ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గుమందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. నిజమా కాదా? మత్తు వలన ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు, ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు, మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్టు ఇస్తోంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్కులు చేసుకోండి. మీకంటే పెద్దవారు పిలిచారని, సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే ప్రభుత్వం తల్లిదండ్రులు, టీచర్, ఉపాధ్యాయుల యొక్క సమావేశం పెట్టి ఏదైతే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సూచనలను తీసుకుంటూ విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు, వారి యొక్క విద్యకు సంబంధించి నాణ్యమైన ప్రమాణాలు, మరి ఏమైనా సమాచారాన్ని వారిని ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి ఏవైతే పెడుతుందో దాన్నైతే ఒక రకంగా తల్లిదండ్రులు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు హర్షిస్తున్నారు. కానీ మనం ఈ యొక్క సదస్సులు, సమావేశాలు పెట్టినంత మాత్రాన ఏదైతే గ్రామాలలో, గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల భవిష్యత్తు మారుతుందా? ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు పెడుతూ, ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తూ ఎంత పెడుతున్నప్పటికీ కూడా, ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా పేద మధ్యతరగతికి చెందినటువంటి విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ పాఠశాల వైపు మక్కువ చూపుతున్నారు? ఎందుకు వాటిలోనే వేస్తున్నారు? ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇప్పుడు ఏదైతే ఉన్నతమైన నాణ్యత ప్రమాణాలు, ఏదైతే అధునాతిక సాంకేతికతను తెచ్చుకొని కూడా గవర్నమెంట్ అందిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని వదిలిపెట్టి కేవలం ప్రైవేటు పాఠశాలకి ఎందుకు వెళ్తున్నారు?
అక్కడ ఈ గవర్నమెంట్ పాఠశాలలోకి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? అందుది ఎవరి తప్పు? అక్కడ చదువు చెప్తున్న ఉపాధ్యాయులు తప్ప, వాటిని సరిగ్గా పర్యవేక్షణ చేయని ఆ యొక్క ఆఫీసర్ల తప్ప, లేదంటే ఆ యొక్క మొత్తానికి కారణమైనటువంటి ప్రభుత్వం తప్ప, లేదంటే ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు తప్ప? ఇందులో తప్పెవరిది? ఏం చేస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు? ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేదానికంటే కూడా ఎక్కువ నిష్ణాతులై ఎన్నో క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ రాసినటువంటి గవర్నమెంట్ ఉపాధ్యాయులు చెప్పేటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో పేదలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఎందుకు వారి యొక్క పిల్లలను వేయడానికి వెనుక ముందుకు వేస్తున్నారు? ఎందుకు పంపించట్లేదు? మనం ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడైతే మధ్యాహ్న భోజనం స్కీమ్స్ కావచ్చు, లేదంటే వారికి కావాల్సిన ఆట సామాగ్రి కావచ్చు, వారికి ఏదైతే ప్రోత్సాహకాలు కావచ్చు అన్ని గవర్నమెంట్ అందిస్తున్నా కూడా ఎందుకు పోవట్లేదు? దానికి ఈ యొక్క లోపం ఎక్కడుంది? ఆ లోపాన్ని క్లియర్ చేయడానికి, ఆ లోపాన్ని నిర్మూలించి ప్రజలు ఆ పిల్లలు వారి యొక్క ఉన్నతమైన చదువులను, ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలి. కానీ ఈ సమావేశాలతోటి, ఈ సదస్సులతోటి ఈ యొక్క వ్యవస్థ లోపాన్ని సరిదిద్దగలుగుతామా? ఈ విద్యకు రాజకీయానికి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒకవైపు రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఏమేమి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడానికైతే ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సంబంధించి సమావేశం అయితే నిర్వహిస్తుంది. ఆ సందర్భంగానైతే ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో అందుకు మాత్రం ఆయన పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందించేలాగా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.